ఏమన్నా కంటే అండి మాది గోకోట మండలం గోకోట అండి పిఠాపురం మండలం. ఇది కొత్తదనం చూడాలని చెప్పేసి ప్రతి ఒక్క మానవుడు కోరుకుంటాడండి అండి. ఇప్పుడు అందరినీ చూసాం, పవన్ కళ్యాణ్ చూద్దారు అనేటువంటి ఒక కుతూహలం ఒకటి ఉందండి. ప్రతి చూద్దాం అనే కుతూహలం ఒకటి ఉందండి. తర్వాత రాజశేఖర్ గారు తప్పు చేయరని నేను అంటలేదండి, ఆ తండ్రి సగమన చేస్తారని చెప్పి మేము అందరూ చేసామండి. అందులో 10వ వంతు ఆయన చేయలేదండి, నోట్లో 10వ వంతు చేయలేదండి. రాజశేఖర రెడ్డి గారిలో పరిపాలించి వ్యక్తి అయితే ఇప్పుడు లేడండి, రాబోడు కూడా. ఎవరికి కూడా ఒక యజ్ఞగతుడు కాదు, ఒక వ్యాపారస్తుడు కాదు, ఒక వ్యవసాయదారుడు కాదు, ఒక కూలోడు కాదు, ఎవరికి హాని జరగలేదు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన. అందులో సగమనే చేయలేకపోతారని చెప్పి జనసంధి అంతా ఒకటే చేసామండి ఆయన, కానీ చేయలేదు. తర్వాత ఏంటంటే అండి, మాకు 10 సంవత్సరాలు అవుతుందండి, 15 సంవత్సరాలు రోడ్డు పోసి రోడ్డు పోతున్నాం అంటున్నారు, పంచుకుని తినేస్తున్నారు ఏండి. అది అలా ఉండవండి. మా అక్కిడి చెరువు 100 ఎకరం చెరువు అండి మాది. ఈ పొలాలకు అందరికీ వాటర్ పారేది, మేము ఒక్కడూ చేయలేదు కదండి. ఇప్పుడు అందరూ దేశం మీద ప్రతి ఒక్కడూ కలింగలు కట్టుకుంటున్నారు కదండి. అలాగే మేము కట్టుకున్నాం. చంద్రబాబు గారు మాడతావా మరి ఏంటి, మేము కట్టుకున్నామండి. నలుగురితో పాటు నారాయణ మేము కట్టుకున్నామండి. కట్టుకుంటే అండి అది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే అండి మీరు కట్టేసుకున్నామా, తర్వాత లోన్ ప్రాసెస్ చేస్తామన్నారు. ఏదో రకంగా మేము కష్టపడి కట్టుకున్నామండి. కట్టుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమండి, ఆ తర్వాత సుధీర్ రాజు గారు ఏమండి, వీళ్ళందరూ ఏకమయ్యి 350 మంది పోలీసులు వచ్చి ఆ లాకులు కొట్టారండి. మా ఊరు గ్రామం అంతా లెక్కెత్తే 300 మంది లేరండి. అంటే గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది కదా, మీరు వేసుకున్నారు. అప్రూవల్ ఇచ్చింది మేము వేసుకున్నామండి, కాకపోతే వాళ్ళని నప్పలేదటండి. నప్పలేదు, మరి ఏం చేస్తామండి. మా ఊరు చిన్న గ్రామం అండి, మేము చాలా, కాకపోతే మమ్మల్ని కొట్టేసి పట్టుకోవాలని చెప్పి కొట్టేశారండి. నష్టపోయాం కదండి. ఇప్పుడు పంటలు ఉన్నాయండి మాకు, నష్టపోయాం. సరే దాన్ని అలా ఉండవండి. అధికారం ఉన్నవాడు ఎవడు కూడా 15 రోజులు ఇక్కడే కూర్చున్నామండి, దండలు వేసుకుని ఉండరాకంతా దండలు వేసి కూర్చున్నామండి. కానీ ఎవరు ఒరే బాబు నువ్వు ఇలా కూర్చున్నావే అని చెప్పి లేకపోతే చేయవచ్చడం లేదండి. ఏమండి, ఇవాళ నేను కాకెత్తే పలుకుతాను, పిలిస్తే వస్తాను అన్నాయన్ని అయాలు ఎక్కడికి వెళ్ళేయండి. అయాలు ఎక్కడికి వెళ్ళి నేను కాకెత్తే నేను వచ్చేస్తాను గోచెట్టుకుని అంటున్నారు. అయాల ఒక్కలు వచ్చి కనీసం ఒక్కలు వచ్చి ఇలా లేగన్న వాళ్ళు లేరండి, మాకు ఓటు ఇచ్చిన వాళ్ళు లేరు. ఏంటంటే 350 మంది మామూలుగా మా ఊళ్ళో ఓటింగే లేదు, 350 మంది పోలీసులు కూడా లేరు మమ్మల్ని. మా ప్రెసిడెంట్ గారు కూడా లోపల అందులో తోసేసి 10-15 మంది తీసుకెళ్లి స్టేషన్లో పారేశారు. ఇవాళ లాకులు తేలేదు, ఏంటి ఇచ్చేస్తాం అంటున్నారు కానీ తేలేదు. మరి ఇంత దౌర్జన్యంగా జరుగుతుందండి కథ ఇక్కడ. ఇంక మేము ఎలాగండి, కాకెత్తే వచ్చేస్తామో, పిలిచేస్తే పలికేస్తామో, మాటలు కాదండి, పనులు పెట్టాలా. అయాలు వచ్చేవిడ ఇదేంటి ఇలా జరిగింది లేకండి ఉన్నానని చెప్పి అవలేదండి. మరి అధికారంలో ఉంది కదా ఆవిడ, అధికారంలో ఉంది కదా. నేను పిలికే పలిచే మనిషిని, నేను కాకెత్తే వచ్చే మనిషి అన్న మనిషి అధికారంలో ఉంది కదండి. మరి ఇదేంటి ఇలాంటి నేను చెప్పి తర్వాత చూద్దాం, మీరు లేకండి ఇలా కూర్చుని ఉండిపోవాలి, కూలి లేకుండా ఉండిపోవాలని చెప్పి అది కదా. ఎవరు గవర్నమెంట్ ఆఫీసర్ అన్న మనిషి ఎవరు వచ్చి మమ్మల్ని ఇలా ఓతేయలేదు. కార్పొరేట్ అంటారు వాళ్ళ దగ్గర చాలాక, ఒకవేళ ఏళ్ళలేదు చెప్తే వాళ్ళ దగ్గర చేయపోతారని చెప్పేసి ఈ రాజకీయ నాటకాలు ఆడి మమ్మల్ని ఎలా గోతులు దోస్తారండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండి, అన్నిటికీ మేలు కాలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అవునండి, ఇక్కడ పడేటి ఇక్కడ నుంచి అవుతున్నారు, అక్కడ యాడ్ చేస్తున్నాడు ఆయన యాడ్ చేస్తున్నాడండి. ఆయన కడుపు నిండా ఉందండి కూడు, మాకు లేదు కదండి. మరి మా పొట్ట కొట్టకూడదు కదా. ఆయనకి 3 పూటలు కాదు 30 తరాలు తిన్నా సరిపడి ఆస్తుంది. మాకు ఆ పూట కడితేనే మా పూట కడుతుంది. ఆ చేలోకి వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి కట్టబడి ఆ 10 గుంజలు 12 తెచ్చుకుంటే మాకు కడుతుంది, లేకపోతే గడదండి. మరి ఆయనతో మేము ఎక్కడ పాలు చేయగలదండి, ఆయన ఏమన్నా చేయగలడు, ఆయనతో మేము సాగలేం కదా.
అంటే ఇప్పుడు ఈ గవర్నమెంటే కాదు, వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం ఏ గవర్నమెంట్ వచ్చినా మీ సమస్య తీరాలంటే ఏం చేస్తే బాగుంటది అంటే? నాకు మామూలుగా పవన్ కళ్యాణ్ వస్తే మా బాధలు తీరుతారని ఆశపడుతున్నామండి. అది మేము గ్యారంటీ చెప్పలేదు, ఆయన వస్తే ఎలా పరిపాలన చేస్తాం లేదు, కానీ ఆయన చూడాల అంతే మాకు కావాల్సింది. అయినా కూడా న్యాయంగా అతని పద్ధతి ప్రకారంగా మా బాధలు తీరుతాడు, కానీ తీరుతాడని మేము గ్యారంటీ చెప్పలేం, తీరుతాడని చెప్పి ఆశపడుతున్నాం. అదన్నమాట. అయినా కొత్తదనం వస్తుంది, మామూలు ఏదో చేస్తాడని చెప్పి మేము ఆశపడుతున్నాం. ఆ ఆశ వరకే కదండి, అతని మనసులో ఏముందో మాకు తెలియదు కదండి. అన్నారండి నేను రాష్ట్ర పరంగానే ఏమైనా సంస్థలు వస్తే నిలబడుతున్నా, అంటే నా నియోజకవర్గంలో వస్తే నేను ఊరుకుంటానని చెప్పి అంటున్నారు. దానికి మనం ఏం చెప్పాలి, నేనేం చెప్పానండి, ఆయన తీరుతాడనేటువంటి ఆశ పడుతున్నాం, అంతేగాని తీరుతాడని గ్యారంటీ కాదు, గ్యారంటీ పడలేం కదా. ఆయన ఇప్పుడు నేను మాడుతున్నాం, నీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో నీకు తెలియదు, అంతే కదా. అయినా ఏదో వస్తాడో ఏదో కొత్తదనం వస్తుంది, మమ్మల్ని ఏదో ఒకటి చేరుతా అని చెప్పి ఆశపడుతున్నాం. అయినా అవుతుంది, లేకపోతే మా పాటలు మాకే మామూలే, అంతకంటే ఏం చేస్తాం. అదండి.